హాయ్ మేము ఈరోజు స్వర్ణగిరికి వెళ్ళాము. స్వర్ణగిరి రీచ్ అవ్వడానికి ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళి తర్వాత స్వర్ణగిరికి వెళ్ళాము. ఇది స్వర్ణగిరి ఎంట్రన్స్ దగ్గర మంచిగా వెంకటేశ్వర స్వామిది ఐడల్ ఉంది. ఇదంతా ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి 4 ఎంతో అయింది. మేము యాదగిరిగుట్టకి వెళ్ళాము. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఈ స్వర్ణగిరికి వచ్చాము. దిస్ ఇస్ ద ఫస్ట్ విజిట్ నాది. ఆల్రెడీ చాలా ఎండ ఉంది, ఎండకి అలసిపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 అయిపోతుంది ఇక్కడ. సో మీరు చూడొచ్చు, కొన్ని ఇంకా లైట్స్ కంప్లీట్గా ఆన్ చేయలేదు. ఇది జస్ట్ ఎంటర్ అయిన తర్వాత మీకు వ్యూ కనబడుతుంది అన్నమాట ఇక్కడ స్వర్ణగిరిలో. ఇది కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లైన్ ఉంటుంది, జనరల్ అంటే జస్ట్ వాకింగ్ లైన్స్ ఒకటి ఉంటుంది. అక్కడ వాకింగ్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇది సైడ్కి ఆంజనేయ స్వామిది పెద్ద స్టాచ్యూ ఉంది. ఆంజనేయ స్వామిది ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఏమో దర్శనంకి వెళ్ళడానికి ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకి వెళ్తే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది మంచిగా. వాటర్ ఫౌంటైన్ అది దర్శనం అయిపోయింది. అంతా అయిన తర్వాత ఇక్కడి నుంచి వస్తే మీరు ఆ వాటర్లో పడుకున్న విష్ణుదేవుని చూస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద నుంచి కూడా వీడియో తీశాను. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది, బట్ స్టిల్ మంచి వ్యూ కోసం వెతుకుతున్నాను అనమాట. జస్ట్ ఒక రౌండ్ వేస్తామని. ఇక్కడి నుంచి వ్యూ క్యాప్చర్ మంచిగా అవుతుందో చూసాను. ఇక్కడ లైట్స్ ఆల్మోస్ట్ వేసేసారు అన్ని చోట్ల. ఇది వాటర్లో పట్టుకున్న విష్ణుదేవుడు. నేను కరెక్ట్ స్పాట్ వెతుకుతున్నాను అనమాట. అట్లా కంప్లీట్ ఫ్రంట్ నుంచి క్యాప్చర్ అయ్యేటట్టుగా. కానీ ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు అక్కడ. అందరూ ఫోటోలు దిగుతున్నారు, క్రౌడ్ ఉంది. ఇంకా చాలా బ్యూటిఫుల్గా లైట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారు కాబట్టి నాకు కరెక్ట్ స్పాట్ దొరకట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మేము బయటికి వచ్చేసరికి అక్కడ పడుకున్న విష్ణుదేవి వాటర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటే ఇది బయటికి రాగానే ఆంజనేయ స్వామి మీరు చూడగలుగుతారు. ఇక్కడ కొన్ని లైటింగ్స్ కూడా ఆన్ చేస్తారు ఆల్మోస్ట్ అన్ని చోట్ల. ఇది వాటర్ ఫౌంటైన్ చూస్తారు. యాక్చువల్లీ కొంచెం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే మీకు అక్కడ దర్శనం టికెట్ ఉంటుంది. మీకు దర్శనం టికెట్ ఏంటంటే ఒకటి 100 రూపీస్, ఒక 300 రూపీస్, ఒక 500 రూపీస్ దర్శనం టికెట్ ఉంటుంది. 100 రూపీస్ టికెట్ ఏమో జస్ట్ టు ఎస్కేప్ ద క్రౌడ్, 300 రూపీస్ ఏమో జస్ట్ L1 ఒక గర్భగుడి కన్నా 1 లైన్ ముందుకి ఉంటుంది. ఇంకోటి 500 టికెట్ ఏమో డైరెక్ట్లీ గర్భగుడిలోనే ఉంటుంది. వాళ్ళే ప్రసాదము వాళ్ళే ఇది ఇస్తారు. వాళ్ళే ప్రసాదం, దర్శనము, అర్చన కూడా వాళ్ళే చేస్తారు అనమాట. సో బయటికి రాగానే శ్రీవారి పాదాలు కూడా చూసాం మేము. ఇవన్నీ జస్ట్ ఫొటోస్ని కన్సాలిడేట్ చేసి పెడుతున్నాను. అయితే ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్వర్ణగిరికి జస్ట్ మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్ట విజిట్ అవుతున్నారు అని అంటే ఇక్కడ కూడా వచ్చేసి దర్శనం చేసుకొని పోవచ్చు. ఎస్పెషల్లీ మీరు ఈవినింగ్ టైంలో వస్తే లైటింగ్ చాలా బాగుంటుంది. ఇంకా ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే వీకెండ్స్లో వస్తే ఇంకా బ్యూటిఫుల్గా లైటింగ్స్ ఇస్తారనమాట వీళ్ళు. సో మరి వీకెండ్స్ సాటర్డే సండే అట్లా వస్తే కనుక క్రౌడ్ చాలా ఉంటుంది అని నేను విన్నాను. సో మీరు అట్లా ప్లాన్ చేసుకొని రావచ్చు అన్నమాట ఈ ప్లేస్లో. కాకపోతే మీది పాత యాదగిరిగుట్ట, కొత్త యాదగిరిగుట్ట కూడా మీరు చూడొచ్చు. రెండు దగ్గరలో ఉన్నాయి. స్వర్ణగిరి కూడా అట్లాగే ఉంది. కానీ స్వర్ణగిరి లాస్ట్లో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈవినింగ్ ఎంత లేట్ అవుతుందో అంతా మీకు ఎంత లేట్ అవుతుందో అంత మంచిది. ఎందుకంటే ఎంత చీకటి అవుతుందో మీరు అంత మంచిగా లైటింగ్స్ అవి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది ఈరోజు. బట్ యూజువల్లీ వీకెండ్స్లో అట్లా వస్తే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం అతను లైటింగ్ కూడా బాగా వేస్తాడు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా చూడొచ్చు. శ్రీవారి పాదాలు కూడా పెద్దగా ఉన్నాయి. ఎంట్రన్స్లో కూడా చాలా పెద్ద వెంకటేశ్వర స్వామిది ఇది మూర్తి ఉంది. సో మీరు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. మీరు లైక్ అండ్ కమెంట్ చేయండి ఏమైనా సజెషన్ ఇవ్వాలి అని అంటే. థ్యాంక్ యూ.